తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి 2.5 అయిందని ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా కవిత ప్రశ్నించారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని నిలదీశారు. మీ పార్టీ గద్దెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారని దుయ్యబడ్డారు. రాహుల్జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ. మీ హామీని నిలబెట్టుకోండి. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయండి అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేణుగోపాల్కు సీఎం కాంగ్రెస్ స్వాగతం పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి 2.5 అయిందని ఇకనైనా ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా కవిత ప్రశ్నించారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా అని నిలదీశారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన యువత ఆశలు ఆకాంక్షలను చిదిమేశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. యూత్ డిక్లరేషన్ బోగస్గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారని దుయ్యబడ్డారు. రాహుల్జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ. మీ హామీని నిలబెట్టుకోండి. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండి అని డిమాండ్ చేశారు.